హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా అమెజాన్లో మనందరికీ యూజ్ అయ్యే 4 యూస్ఫుల్ ప్రొడక్ట్లు తీసుకున్నా. ఇవన్నీ కూడా మనకి బిలో 1000లోనే వచ్చేస్తాయి. అవి ఏంటి, ఎందుకు, ఎలా యూజ్ అవుతాయో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి చూపించిన అన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. మనందరము హెల్తీగా ఉండాలని మంచి మంచి ఫుడ్స్ వండుకొని తింటుంటాం కదా. మనం తినే ఫుడ్డే కాదు, మన ఇల్లు, మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. డైలీ మనం ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. మన ఇల్లు క్లీన్గా, హైజీన్గా ఉండటానికి, మన ఇంటి రోజువారీ క్లీనింగ్కి యూజ్ అయ్యి, అలానే మన టైం సేవ్ చేసే మంచి ప్రోడక్ట్లు తీసుకొచ్చా. ఇవేంటి అనేది ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది ఈకో ఫ్రెండ్లీ టెర్మైట్ కిల్లర్ స్ప్రే. ఇది ఎందుకు, ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూపిస్తా. మన ఇంట్లో చాలాసార్లు మనకు తెలియకుండానే వుడెన్ కబోర్డ్స్ కానీ, కిచెన్లో ఉన్న క్యాబినెట్స్ కానీ, అలానే డోర్సు, ఫర్నిచరు, వీటిలో టెర్మైట్స్ మొదలవుతాయి కదా. అవి తెలుసుకునే లోపే వుడెన్ డోర్స్, కబోర్డ్స్ ఇవన్నీ పాడైపోయి ₹1000 నష్టం జరుగుతుంది కదా. అందుకని ఈ స్ప్రేని ప్రివెంటివ్గా కూడా ఉపయోగించవచ్చు. ఇది టెర్మైట్స్కి మాత్రమే కాదు, వుడ్ బోర్స్ మరియు కొన్ని ఇతర ఇన్సెక్ట్స్ నుండి కూడా వుడ్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. మెయిన్గా అయితే కొత్త ఫర్నిచర్ కొన్న వాళ్ళకి, అలానే వుడెన్ ఇంటీరియర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం అందరం కూడా ఇల్లు మోపు పెడుతుంటాం కదా. అయినా కొంతమందికి ఇల్లు అనేది జిడ్డుగా, స్టిక్కీగా, నీట్గా ఉండదు. ఎందుకంటే ఎటువంటి క్లీనర్స్ వాడాలి అనేది తెలీదు. ఇంటిని క్లీన్గా ఉంచడం కోసం నేను ఈ రూఫ్ క్లీనర్ తీసుకొచ్చాను. ఇది ఎలా వాడాలి, ఎంత వేయాలి, ఎలా మోపు పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తా. ఎప్పుడైనా క్లీనర్స్ ఎక్కువ వేసిస్తే మనకి ఫ్లోర్ అంతా స్టిక్కీగా, జిడ్డుగా అయిపోతుంది. అందుకని ఒక 1/2 bucket వాటర్లో 1 కప్పు క్లీనర్ వేసుకొని మిక్స్ చేసి మోపుని అందులో పెట్టేసి బాగా పిండి ఒకే డైరెక్షన్లో మనం మోపు పెట్టుకోవాలి. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పెట్టినా కూడా క్లియర్గా టైల్స్ అనేవి కనిపించవు. అలానే కొన్నిసార్లు కొంతమంది క్లీనర్ని డైరెక్ట్గా ఫ్లోర్ మీద వేసి మోపు పెడుతుంటారు. అలా చేయకూడదు, టైల్స్ మీద మరకలు అయిపోతాయి. వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే వాడుకోవాలి. ఈ రూఫ్ క్లీనర్ అనేది ఫ్లోర్ మీద ఉన్న డస్ట్, డర్టీ, స్టెయిన్స్ ని ఈజీగా క్లీన్ చేస్తుంది. రెగ్యులర్ గా మనం క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. మన ఇంట్లో ఆడవాళ్ళం ప్రతిరోజు అన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పటికీ మన క్లీనింగ్ కంప్లీట్ అవ్వదు, ఇల్లు కూడా నీట్గా ఉండదు కదా. ఈ మధ్య మార్కెట్లో ఒక్కొక్క ఐటెం క్లీన్ చేయడానికి ఒక్కొక్క క్లీనర్స్ అనేవి వచ్చేసాయి. అలా కాకుండా నేను ఒక మల్టీపర్పస్ క్లీనర్ తీసుకొచ్చాను. అదే ఈ ఊకీ కిచెన్ క్లీనర్. ఇది ఒక కిచెన్కే కాదు, ఇంకా మనం ఇంట్లో చాలా క్లీన్ చేసుకోవచ్చు. అవేంటేంటో ఇప్పుడు చూపిస్తా, చూసేసేయండి. ఈ మధ్య ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క క్లీనర్ వాడుతున్నాం కదా, కానీ ఈ ఒక్క క్లీనర్ ఉంటే చాలు, మనం చాలా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని వాడటం కూడా చాలా ఈజీ. మురిగ్గా ఉన్న చోట నేరుగా స్ప్రే చేసేసి ఒకసారి వైప్ చేసుకుంటే చాలు. ఒకవేళ మరీ గట్టిగా జిడ్డు పట్టేసి పేరుకుపోయింది అనుకుంటే కొంచెంసేపు రుద్దేసి వైప్ చేసుకుంటే సరిపోతుంది. రోజు వంట చేయడం వల్ల గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ మరకలు పేరుకుపోతాయి కదా, అలానే చిమ్నీ మీద నల్లగా మరకలు అయిపోతుంటాయి. కిచెన్ వాల్స్ కూడా జిడ్డుగా అయిపోతాయి. సింక్ మీద కూడా మరకలు పోవు మనం ఎంత వాష్ చేసినా. వీటన్నిటికీ కూడా ఈ ఒక్క స్ప్రే చాలు, మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని స్ప్రే చేసి కొన్ని నిమిషాల ఉంచి వెయిట్ చేసి తర్వాత తుడిస్తే చాలు. గ్రీజు, ఆయిల్ స్టెయిన్స్ ఎంత జిడ్డుగా ఉన్నా కూడా అవన్నిటినీ ఈజీగా క్లీన్ అవుతాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ఫార్ములా కాబట్టి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ క్లీనర్ని కిచెన్లో ఉన్న ఆయిల్, గ్రీజు, స్టెయిన్స్ పోగొట్టడానికి మాత్రమే కాదు, స్టిక్కర్, గ్లూ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి, అలానే స్విచ్ బోర్డు మీద బ్లాక్గా మరకలు అయిపోతుంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి, క్రేయాన్స్ మార్క్స్, ఇంక్ మార్కులు, సబ్బు మరకలు, కెచప్, ఆయిల్ మరకలు అన్నిటిపై కూడా ఇది స్ప్రే చేసి వైప్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ WD-40. చాలామంది కారు, బైకు వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇది ఎలా వాడాలి, మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదో ఇప్పుడు చూపిస్తా, చూసేసేయండి. ఇది కేవలం రస్ట్ రిమూవర్ మాత్రమే కాదు, దీంతో తుప్పు తొలగిపోతుంది. డోర్స్ దగ్గర కీమని శబ్దం వస్తుంది కదా, అది రాకుండా కూడా ఉంటుంది. అయితే అప్పుడు డోర్ హింగ్స్ మీద కొద్దిగా WD-40 స్ప్రే చేసి కొన్ని నిమిషాలు డోర్ని తీసి మూస్తే శబ్దం తగ్గుతుంది. బైక్ చైన్స్ని లూబ్రికేట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి చాలా డేస్ అయ్యాక నట్లు, బోల్ట్లు బాగా టైట్ అయిపోతాయి కదా, దీన్ని స్ప్రే చేసుకుంటే ఈజీగా లూజ్ చేయొచ్చు.
అలానే టైల్స్ మీద ఉన్న తుప్పు మరకలు క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక్క స్ప్రే బాటిల్ ఇంట్లో ఉండే చాలా చిన్న చిన్న రిపేర్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కదా. ఇంకో బెనిఫిట్ ఏంటంటే రస్ట్ తొలగించడానికి యూజ్ అవుతుంది. అంటే తాళాలు, టూల్స్ లేదా పాత నట్స్, బోల్ట్ల మీద తుప్పు ఉంటది కదా, ఈ WD-40 స్ప్రే చేసి కొన్ని నిమిషాలు ఉంచేసి తర్వాత కొంచెం రుద్ది క్లాత్ తో వైప్ చేసిస్తే చాలు, తుప్పు అయితే ఈజీగా వదిలిపోతుంది. అలాగే డోర్ లాక్స్ లేదా ప్యాడ్ లాక్ అనేది గట్టిగా తిరుగుతుంటది కదా, అలాంటప్పుడు కొద్దిగా ఈ WD-40 స్ప్రే చేస్తే చాలు, లాక్ అనేది స్మూత్ గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే మన ఇంట్లో రెగ్యులర్ గా వాడే కత్తెరలు, గార్డెన్ టూల్స్ వంటి వాటిపై కూడా ఈ WD-40 స్ప్రే చేస్తే తుప్పు రాకుండా ఉంటది. ఇప్పుడు నేను వీడియోలో చూపించినవే అమెజాన్ లో టాప్ ప్రైమ్ డే సేల్ పిక్స్. ఇవన్నీ మనకి బిలో 1000 లోనే వచ్చేస్తాయి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. అలానే మనకి అమెజాన్ లో సేల్ జూలై 2 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కార్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, ప్రైసెస్ అనేవి తగ్గుతాయి కదా. మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిలో మీకు ఏది నచ్చినా మీరు ఆర్డర్ చేసుకొని కొనుక్కొని వాడాక మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఇలాంటివి మన ఇంటికి, కిచెన్కి ఉపయోగపడే మరెన్నో అమెజాన్ ప్రోడక్ట్ల రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.